వ్యవసాయం అంటేనే నేటి తరం ఆమడ దూరంలో ఉంటుంది. హైటెక్ చదువులు, అద్దాల మేడలు, నెలకు 5 అంకెల జీతం. ఇలా నేటి యువత జీవితాన్ని సాఫీగా గడిపేస్తుంది. ఇలాంటి తరంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు స్నేహితులు సొంతంగా స్వయం ఉపాధి ఏర్పరచుకొని ఎదగాలని పరితపించారు. ఇందుకోసం కొరమేను చేపల పెంపకాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే చాలా మంది కొరమేను పెంపకం చేపట్టి చేతులు కాల్చుకున్నారు. మరి పెంపకం చేపట్టిన వీరు ఎలా సక్సెస్ అయ్యారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏం సాధించాలన్నా బలమైన సంకల్పం ఉండాలి. పట్టుదలతో ముందుకు సాగాలి. అలాంటి వాళ్ళు విజయాలు సాధిస్తారు. ఇలాంటి ఎన్నో కథలు మనం వింటూ ఉంటాం. అలాంటి కోవలోకి వచ్చేదే హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిద్దిక్, మహమ్మద్ ముజఫర్ అనే ఇద్దరు యువకుల కథ కూడా. మిత్రులిద్దరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం ఏదైనా చేయాలనుకున్నారు. వ్యవసాయంపై మక్కువ ఉన్నా అంత శ్రమ చేయలేమనుకున్నారు. యూట్యూబ్లలో శోధించారు. చివరకు చేపల పెంపకాన్ని చూసి ఆకర్షితులయ్యారు. అంతే, కొరమేను చేపల పెంపకం చేపట్టాలని అనుకున్నారు. గత ఏడాది మెదక్ జిల్లా కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో 2 ఎకరాల చెరువును లీజుకు తీసుకుని కొరమేను పిల్లలను వదిలి పెంపకం చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్ వచ్చే బరువు పెరగడంతో అమ్మకం చేపడుతున్నారు. దాదాపు ఒక 1 ఇయర్ బ్యాక్ మేము ఆలోచించినాం ఇట్లా చేపల చెరువుది ఏదో సైడ్గా చేద్దామని చెప్పి. తర్వాత ఇద్దరు ప్లాన్ చేసుకొని లీజ్కి చూద్దాం ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి బయలుదేరి చూస్తే ఇక్కడ ఈ ఊరు పేరు కోనాపూర్ అనమాట. సో కోనాపూర్లో మాకు లీజ్ మీద దాదాపు ఈ పాండ్ వచ్చేసి 2 ఎకరాలు అనమాట. సో మాకు బాగా నచ్చింది. దీనిలో కొరమేను చేపలు వదులుదాము, దాన్ని ఫార్మింగ్ చేద్దామని చెప్పి ఆలోచించినాము. మొత్తం అన్ని ప్లానింగ్ సెట్ అయినాక సీడ్స్ గురించి తెలుసుకుందామని చెప్పి వెళ్ళినాము. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సాయి షణ్ముఖ్ అని చెప్పి మా ముజఫర్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ సైనాథ్. సో అతని దగ్గర సీడ్స్ దొరుకుతుంది అని చెప్పి తెలుసుకున్నాము. ఇక అతను కూడా మంచిగా హెల్ప్ చేశారనమాట. ఇంకా అన్నీ అయిపోయినాక ఇక సీడ్స్ వదలక ముందు, చేపలు వదలక ముందు అన్నీ రిపేర్ చేసుకోవాలి కదా. సో ఈ పైన మొత్తం ఏమో ఈ వల్ల వేయాల్సింది బయోసెక్యూరిటీ కోసం, ఏం కొంగలు రాకుండా లేదా ఏ బర్డ్స్ రాకుండా చూసుకోనికి. సో అది మొత్తం అయిపోయినాక నీళ్ళు నింపినాక మన సాయి గారి దగ్గర నుంచి సీడ్స్ తీసుకొచ్చి వదిలామన్నమాట. మే ఎండింగ్లో అట్లా సీడ్స్ వదిలినాము. మేము దాదాపు 11,000 పిల్లలు వదిలినాం అనమాట. ఇక తర్వాత ఏమో వాళ్ళకి ఫీడ్ అనేది మేము చాలా హై క్వాలిటీ ఫీడ్ వాడతాము. సో దాదాపు ఇప్పుడు వేసి మేము 7 months అవుతుంది. మధ్యలో టెస్టింగ్ చేపిస్తే మాకు తెలిసిందనమాట, బాగానే వచ్చింది సైజ్. అప్పట్లో ఒక 2 months 3 monthsలో సైజ్ కూడా మంచిగా వచ్చింది. ఫీడ్ కూడా మంచిగా తింటుండే. 7 monthsలో ఫీడ్ అయితే దాదాపు ఒక 8 tons తిందా అనమాట మొత్తం చేపలు. ఇక తర్వాత టైం దగ్గర వచ్చింది కదా, చేపకి మంచిగా వెయిట్ వచ్చి ఉంటుందని చెప్పి తీద్దాం మొదలు పెట్టినాము. ఇప్పుడు లాస్ట్ ఒక 1 week నుంచి ప్లానింగ్స్ నడుస్తున్నాయి తీద్దామని చెప్పి. ఒక 3-4 days నుంచి తీస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు 3 టన్నులు తీసినాం అనమాట. ఈరోజు దగ్గర ఒక టన్ తీసినాము. టోటల్ ఇప్పటి వరకు 4 టన్నులు తీసినాం అనమాట. ఇంకా ఒక వర్స్ట్ సిచ్యువేషన్లో ఆలోచిస్తే కూడా ఒక 2-3 టన్నులు ఇంకా రావాలన్నమాట. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు చెరువు పెద్దగా ఉండడం వల్ల నీళ్ళు కూడా చాలా తక్కువ ఉంది, కానీ దగ్గర ఒక ½ feet ఉందన్నమాట నీళ్ళు. ఒక ½ feetలో కూడా చెరువు పెద్ద ఉండడం వల్ల చేప చాలా షార్ప్ ఉంటుంది కదా, సో వెళ్ళిపోతుంది, దొరకలేదు. ఇప్పటి వరకు మేము 14 లక్షలు ఖర్చు పెట్టినాం అనమాట చేపలకి, వాటి ఫీడ్కి, ఇంకా వాటి లీజ్ది, మనుషులది, ఇక పైన వేసిన బయోసెక్యూరిటీది కూడా, ఇంకా వాళ్ళకి మెడిసిన్స్ అన్నీ కలిపేసి దాదాపు ఒక 14 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టినాం అనమాట. ఇప్పుడైతే లెక్క ప్రకారం మేము లెక్కలు పెట్టుకుంటే ఒక వర్స్ట్ సిచ్యువేషన్లో దగ్గర ఒక 20 lakhs అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. కేజీ ప్రైస్ అంటే ఇందులో వెయిట్ ప్రకారం ఉన్నాయన్నమాట. 200 to 500 grams ఉంటే దానికి ఒక రేట్ ఉంది, 500 to 800 ఉంటే దానికి ఒక రేట్ ఉంది, 800 పైన ఎంత ఉన్నా సరే ఒకటే రేట్ ఉంది అనమాట. ఓవరాల్గా ఒక యావరేజ్ తీస్తే 350-360 రూపీస్ అట్లా పోతుంది అనమాట. 20 lakhs అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ చూడాలి. చెరువు మొత్తం ఖాళీ అయినాక పైన కూడా రావచ్చు, లేదంటే దగ్గర అయినా రావచ్చు. వ్యవసాయం భారంగా మారింది. పెట్టుబడులు పెరగటమే కాకుండా కూలీల కొరత సమస్యగా మారింది. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది రైతులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది డైరీ, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకాలు చేపట్టారు. అయితే తెలంగాణలో చేపల పెంపకం పెద్దగా లేదు. ఉన్నా అది సాంప్రదాయ చెరువుల్లో పెంపకం మాత్రమే. కానీ ఇప్పుడిప్పుడే తెల్ల చేపలు, నల్ల చేపల విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా కొరమేను చేపల పెంపకంలో మంచి లాభాలు వస్తాయని చెబుతూ ఉండడంతో ఒకరిని చూసి మరొకరు ఈ పెంపకంలోకి వస్తున్నారు. కానీ సరైన గైడెన్స్ లేకుండా లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. ఇలాంటి నష్టాలను అధిగమించేందుకే చేపల పెంపకంలో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుని వారి సలహాలు, సూచనలతోనే విజయ పదంలో పయనిస్తున్నారు సాఫ్ట్వేర్ మిత్రులు. మనకి షాద్నగర్లో కొరమీను హ్యాచరీ అనేది ఉంది కాబట్టి అక్కడ నుంచి రైతుకి అందజేసిన పిల్ల అనేది ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి హార్వెస్టింగ్ అనేది అయ్యింది కాబట్టి మార్కెట్లోకి వెళ్తుందండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొరమీను రైతులందరూ నష్టపోతున్నారు అని చెప్తున్నారు కాబట్టి కరెక్ట్ సూచనలు, సలహాలు ఆక్వాకల్చర్ కన్సల్టెంట్ ద్వారా తీసుకున్నట్టయితే సక్సెస్ అనేది పొందే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎవరైతే రైతు ఇప్పటివరకు 5 టన్నులు అమ్మారో మార్కెట్ ధరకి గాను 360 రూపీస్, 700 గ్రాముల నుంచి పైన కేజీ పైన ఉన్న చేపలకు గాను 360 రూపీస్ లభించే అవకాశం ఉంది. అది కూడా ఫామ్ గేట్ ప్రైస్ అండి. ఫార్మర్ దగ్గర ఫామ్కి వచ్చి తీసుకెళ్తున్నారు కాబట్టి 360 రూపీస్ వస్తుంది. తగిన 500 పైన ఉన్న చేపలు 500 గ్రాముల నుంచి 700 గ్రాములు ఉన్న చేపలకు గాను 280 నుంచి 290 రూపీస్ ధర వచ్చే అవకాశం ఉంది. సో నా సలహాలు ఏమంటే విన్నింగ్ ఫిన్స్ కంపెనీ అనేది కొరమీన్లో గాను ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఎవరైతే కొరమీన్లో ఆసక్తి చూపించే రైతులు ఉన్నారో వాళ్ళకి 1 డే ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తూ మన విన్నింగ్ ఫిన్స్ షాద్నగర్ ఫామ్లో ఒక రోజు ట్రైనింగ్ అనేది కంప్లీట్గా ఇస్తామండి. దాని ద్వారా మనకి ఎక్కడైతే నష్టపోతున్నామో సీడ్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కానీ, కొరమీను పెంచే పద్ధతి, ఎన్ని నెలలకు గాను ఎంత ఫీడ్ అనేది ఖర్చు అనేది కంప్లీట్ అవగాహన రైతులకు అందజేస్తూ మేము వాళ్ళని విజయపదంగా తీసుకెళ్లాలని ఆశతోని కొరమీను ఫార్మర్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నామండి. సో దీంట్లో మనకి ఏంటంటే కంప్లీట్ పిల్ల వదిలే దగ్గర నుంచి మనకి పట్టే వరకు కంప్లీట్గా మా రైతుల కంప్లీట్ డేటా అనేది మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా సలహాలు, సూచనలు అందజేసుకుంటూ వాళ్ళని ప్రాఫిట్స్లోకి తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం ఉన్న రైతు కూడా మన కంప్లీట్ సలహాలు 8 నెలల వరకు కంప్లీట్ సలహాలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మార్కెట్లోకి మంచి ధరకు అమ్ముడుపోయే సక్సెస్ఫుల్ ఫార్మర్, మరల్ ఫార్మర్గా ఎదిగారండి.